నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్ శ్రీ కిచెన్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం గ్రేప్స్ అనేవి పుల్లగా ఉంటాయి కదా, ఆ పులుపును తీసేస్తూ వాటి ఫ్లేవర్ ఏ మాత్రం చేంజ్ అవ్వకుండా టేస్టీగా మనం జ్యూస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. టేస్టీ, ఈజీ, హెల్తీ కుకింగ్ కోసం చూడండి చెరుకు థాట్స్ శ్రీ కిచెన్. నేను ఒక బౌల్ తీసుకొని దానిలోనికి వాటర్ తీసుకొని సాల్ట్, ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి తీసుకొని మనం తీసుకున్నటువంటి గ్రేప్స్ని అన్నిటిని కూడా వాటర్లోనికి ట్రాన్స్ఫర్ చేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల ప్రజెంట్ గ్రేప్స్ తిన్నప్పుడు గొంతు అనేది ఖరాబ్ అవుతుందండి. అలా గొంతు ఖరాబ్ అవ్వకుండా మనకు పైన ఉన్నటువంటి పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ ఏమాత్రము ఉండకుండా ఇలా 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మీరు జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం జార్లోనికి గ్రేప్స్ని ట్రాన్స్ఫర్ చేసుకొని 2 టీ స్పూన్స్ షుగర్ని, కొంచెం తేనె వేసుకోవడం వల్ల మనకు పులుపు అనేది పోయి స్వీట్గా ఉంటుంది. వాటర్ యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ అనేది ఆల్రెడీ ఇవి జ్యూసీగా ఉంటాయండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్లెండ్ చేసి తీసుకుందాం. మనము కాస్త మెత్తగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. స్టెయిన్ చేసుకోకుండా మనం జ్యూస్ అనేది తాగేయచ్చు. చూడండి, ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత నాకు జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయినటువంటి దాన్ని గ్లాస్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని తాగేస్తే సరిపోతుందండి. మనకు ఈజీగా, టేస్టీగా మనకు గ్రేప్స్ పులుపు అనేది పోయి ఆ ఫ్లేవర్ అనేది ఏ మాత్రం చేంజ్ అవ్వకుండా టేస్టీగా ఆ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తాగి మీరు ఎంజాయ్ చేయడమే. ఉంటాను మరి.